తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదే మందు దేవుడు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 15, 16, 20 వచనం చదువుకున్నాం. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రెండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళారు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆ గొర్రెల కాపరులకి ప్రభు దూత దర్శనమయ్యి వారికి చెప్పబడిన మాటలు వీరు జ్ఞాపకం చేసుకొని అంతటా మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని వారిలో వారు మాట్లాడుకుంటూ బెత్లెహేమునకు వచ్చి ఆ శిశువును ఉండినటువంటి స్థలానికి వచ్చి బాలుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి వారు సంతోషించి వారితో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకొని వారు విన్న వాటినన్నిటిని కన్నటి వాటినన్నిటి ప్రచురం చేశారట. వాళ్ళు తాము చూసిన వాటినన్నిటినీ కన్న వాటినన్నిటినీ వారు దేవుని గురించినటువంటి విశేషం అంతటిని వారు ప్రచురం చేశారట, చాటించారు. దేవుడు మాకు ఈ విధముగా దర్శనం ఇచ్చాడు, దూతలు ఈ విధముగా మాకు తెలియజేశారు, మేము ఆ బాలుడిని చూచాము, ఆ బాలుడే యేసుక్రీస్తు ప్రభు వారు, యోసేపు మరియా దంపతులతో ఉన్నటువంటి ఆ యేసు ప్రభు వారిని మేము చూచాము, ఆయన ప్రభావమును మేము చూచాము, దూతల యొక్క ప్రభావమును మేము చూచాము, దూతల యొక్క వెలుగును మేము చూచాము అని వారు విన్న వాటిని కన్న వాటిని ఆ ప్రాంతం అంతటా ప్రచురం చేశారట. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం గురించి వాళ్ళు చూచి విని ఆ విశేషాలను ప్రచురం చేశారట. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును నానా విధాలుగా విమర్శిస్తూ ఉన్నారు, కానీ వాస్తవాలు ఏమిటో మనకు తెలుసు కాబట్టి, వాక్యాలు మనం చదువుతుంటాం కాబట్టి, వాక్యాలు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, మనం విన్న వాటిని మనం కన్న వాటిని కూడా మనం కూడా ఈ గొల్లల వల్లే దేవుని ప్రచురం చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యాలను మనం ప్రచురం చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క ప్రభావమును మనం ప్రచురం చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రభుదూత వచ్చినప్పుడు వారు మిక్కిలి వెలుగుతో నింపబడిన కారణాన వారి చుట్టూ వెలుగు ప్రకాశించినందున మిక్కిలి వారు భయపడ్డారు. అదంతయు వారు గ్రహించి అదంతటిని వారు ప్రచురం చేస్తూ ఉన్నారు. దేవుని దూతని గురించి ఆ దూత చెప్పిన మాటలను ప్రచురం చేస్తున్నారు. వారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవదూతలో ఆ ప్రభు దూతతో కలిసి దేవుని స్తుతించడం వారు విన్నారు. ఇప్పుడు శిశువు దగ్గరకు వచ్చి తల్లి అయిన మరియను చూచారు, యోసేపును చూచారు, తొట్టిలో పండుకొని ఉన్న బాలుడైన యేసును చూచారు. వారు విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేస్తూ వారు వెళ్ళారు. కాబట్టి మనము కూడా యేసు ప్రభువుని ప్రచురం చేద్దాము, యేసు ప్రభువుని యొక్క మహిమను ప్రచురం చేద్దాము. యేసు క్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని పోలికగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అని మనం గుర్తిద్దాం. ఎందుకంటే ఒక వాక్యంలో మనం చదువుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి యొక్క మహిమను మనం చూస్తున్నామని ఒక వాక్యంలో మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ తండ్రి యొక్క మహిమను ఈయనలో చూస్తూ మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాలను మనం ప్రచురం చేద్దాం. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ జన్మను మనం ప్రచురం చేద్దాం. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. ఈ గొర్రెల కాపుల వెళ్ళి ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాము, కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము, ప్రచురిద్దాము. దాని ద్వారా మనము కూడా ఆశీర్వదింపబడదాం. దేవుడు అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన గొర్రెల కాపరులకు మా ప్రభువా ప్రభు దూత ప్రత్యక్షమై నాయన వారికి తెలియజేసిన విషయాలను వారు విని నా తండ్రి మిమ్మల్ని చూడడానికి వచ్చి యేసయ్య మిమ్మల్ని చూచిన వారి అనుభవాలను వారు ప్రాంతం అంతటా ప్రచురం చేసిన విధానాన్ని మేము చూస్తున్నాం ప్రభువా. మీరు సమాధానంను ప్రకటిస్తున్నారని మా ప్రభువా, మిమ్మల్ని భూమి మీదకి మీరు వచ్చిన కారణం చేత మిమ్మల్ని ప్రేమించే వారందరికీ సమాధానము మీరు అనుగ్రహిస్తున్నారని వారు విన్న వాటిని వారు కన్న వాటిని ప్రచురం చేసినట్లుగా ప్రభువా మేము కూడా మిమ్మల్ని ప్రచురం చేయడానికి మాకు నేర్పించండి. మీ పవిత్ర జన్మను ధ్యానం చేసి మీకు స్తుతి చెల్లించుకోవడానికి మాకు నేర్పించండి. చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ శాంతి, సమాధానం, నెమ్మది వారికి అనుగ్రహించండి. ఈ గొర్రెల కాపురలో వారు కూడా మీ జన్మమును ప్రచురం చేసి మీ మహిమను ప్రచురం చేసి వారు కూడా దీవింపబడినట్లు మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.